సెమీకండక్టర్ల రంగంలో స్వావలంబన దిశగా కేంద్రం ముందడుగు 3,700 కోట్ల రూపాయలతో 6వ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. నెలకు 3.6 కోట్ల చిప్ల ఉత్పత్తి లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశవ్యాప్తంగా సాయుధ దళాలకు సంఘీభావంగా తిరంగా యాత్రలు. రేపు ట్యాంక్ బండ్పై తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత సుభాష్ వెల్లడి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు పోరాడిన తీరు ప్రశంసనీయమని రాష్ట్రపతి కితాబు. ఆపరేషన్ సింధూర్పై రాష్ట్రపతికి వివరించిన త్రివిధ దళాధిపతులు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పునః ప్రారంభం. మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందన్న సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్. భారత్ చేరుకున్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహు. అటారీ సరిహద్దు వద్ద అప్పగించిన పాకిస్తాన్. వరంగల్ కోట రామప్ప ఆలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు. సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడిపాడిన ముద్దుగుమ్మలు. అట్టహాసంగా ప్రారంభమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందడి చేసిన భారతీయ సినీ ప్రముఖులు. జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్ సినిమా ప్రదర్శన.